నేను చేసిన ఈ 3 తప్పుల వల్ల వేలల్లో వచ్చే వ్యూస్ ఇంకా 50 ఇంకా 100 అట్లా వస్తున్నాయి. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ 3 తప్పులైతే అస్సలు చేయొద్దు. అవేంటో నేను చెప్పేస్తా. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు చేయకూడని ఈ 3 తప్పులైతే నేను చెప్పేస్తాను. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయగానే ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా ఫ్రెండ్స్కి ఇంకా ఇంటి పక్కన వాళ్ళకి అందరికి చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు స్టార్టింగ్లోనే అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అందరికి చెప్తారు. ఈ తప్పు అయితే అస్సలు చేయొద్దు. ఎవరికి చెప్పొద్దు మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే. ఎందుకంటే మీ కంటెంట్ నచ్చి మీ వీడియోస్ చూసే వాళ్ళే మీ వీడియోస్కి లైక్ చేస్తారు. మనం చెప్తే చూసే వాళ్ళు ఏంటంటే మన వీడియోస్ చూడరు, ఇంకా లైక్ కూడా చేయరు వాళ్ళు. ఇదంతా ఏంటంటే యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే, మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న 10 మందికి ఫస్ట్ వీడియోని షేర్ చేస్తుంది, పంపిస్తుంది అనమాట మనం అప్లోడ్ చేయగానే. అది వాళ్ళు చూసి లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేస్తుంది. లేదు వాళ్ళు చూడలేదంటే అంతటితో ఆపేస్తుంది. సో ఎవరికి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటే చెప్పొద్దు. మీ కంటెంట్ నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రతి వీడియోకి లైక్ చేస్తుంటారు. దాన్ని బట్టి ఇంకొంతమందికి పంపిస్తూ ఉంటుంది యూట్యూబ్. సో నేను చెప్పేది ఏంటంటే, మనం అయితే పక్కన కానీ ఫ్యామిలీ కానీ ఎవరికి చెప్పొద్దు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఓన్గా మీ కంటెంట్ని పెడుతూ స్టార్ట్ చేసేసేయండి అంతే. ఈ విషయం అయితే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తారు, కానీ ఎందుకంటే మనం వినం. ఎందుకంటే మనకి స్టార్టింగ్లోనే సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలి అని చెప్పి అందరికి చెప్పేస్తూ ఉంటాం. ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దు. ఇంకా సెకండ్ వన్కి వెళ్ళిపోదాం. మిక్స్డ్ కంటెంట్ అయితే అస్సలు చేయొద్దు. అంటే ఒకరోజు కుకింగ్, ఒకరోజు వ్లాగ్స్, ఒకరోజు రీల్స్, ఇంకా ఒక రోజు వచ్చేసి మినీ వ్లాగ్, అట్లా ఏదో ఒక వ్లాగ్స్ పెట్టడం, రీల్స్ పెట్టడం, కుకింగ్ చేయడం, ఇంకా షాపింగ్ చేయడం, అట్లా వేరే వేరే కంటెంట్స్ కాకుండా ఒక్కటే కంటెంట్ తీసుకోండి. మీరు ఆ కంటెంట్ మీదే వీడియోలు చేయండి. ఇట్లా అన్ని కంటెంట్స్ మీద చెప్తే సో దట్ దీనివల్ల ఏంటంటే యూట్యూబ్ అల్గరిథంకి మనం ఏ వీడియోస్ పెడుతున్నామో, ఏ కంటెంట్ పెడుతున్నామో అర్థం కాక అంతటితో మన వ్యూస్ పోకుండా మన వీడియోస్ని ఆపేస్తుంది. అందుకని చెప్పేసి మిక్స్డ్ కంటెంట్ కాకుండా ఒకటే కంటెంట్ తీసుకుని ఒకటే కంటెంట్ మీద చేయండి వీడియోస్. నాకు ఈ మధ్య ఆ విషయం తెలియక చాలా కంటెంట్స్ అంటే ఏ కంటెంట్ రీచ్ పోతే ఆ కంటెంట్ అని చెప్పి చాలానే చేస్తూ ఉండేదాన్ని. అలా అయితే ఆ తప్పు అయితే మీరు అస్సలు చేయొద్దు. ఫస్ట్ అయితే అన్నీ చేయండి. మీకు ఏ కంటెంట్ మీద రీచ్ ఎక్కువ పోతే ఆ కంటెంట్ని మీరు తీసుకొని డైలీగా ఇంకా ఆ కంటెంట్ మీద వీడియోస్ పెట్టండి. ఇంకొకటి ఏంటంటే, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలామంది చాలా వీడియోసే చేస్తుంటారు. అక్కడ చూసి మనం ఏ కంటెంట్ మీద మనం వీడియో చేయాలనుకుంటున్నామో ఆ టాపిక్ని తీసుకొని మన సబ్స్క్రైబర్స్కి చెప్పుకోవచ్చు. అంతేగాని వాళ్ళు పెట్టిన వీడియోని తీసుకొచ్చి డైరెక్ట్గా మన ఛానల్లో పెట్టామనుకోండి, కాపీరైట్ స్ట్రైక్స్ పడుతూ ఉంటాయి. అలా అయితే అసలు చేయదు. వాళ్ళ టాపిక్ని మనం తెలుసుకొని, మనం అర్థం చేసుకొని, మనకు తగినట్టుగా మన సబ్స్క్రైబర్స్కి మనం చెప్పుకోవచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. చాలా మంది యూట్యూబర్స్ ఈ విషయాలు చెప్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయబట్టే మనకి చెప్తుంటారు. మనం ఏంటంటే మనకి ఇవన్నీ అర్థం కాదు సరిగా, కానీ అర్థం చేసుకుంటే ఇది ఒక స్మాల్ ప్రాబ్లమే. థర్డ్ వన్ ఏంటంటే, నేను ఫస్ట్లో ఏం చేసేదానంటే వాడిన హ్యాష్ ట్యాగ్సే వాడడం, ఆ వీడియోస్ వైరల్ అయిన హ్యాష్ ట్యాగ్స్ తీసుకొచ్చి ఇంకొక వీడియోకి పెట్టడం. అలా అయితే అస్సలు చేయొద్దు. ఇప్పుడు మీరు ఏ కంటెంట్ మీద, ఏ టాపిక్ మీద వీడియో చేస్తున్నారో ఆ దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్సే పెట్టండి. ఇప్పుడు కుకింగ్ అనుకోండి, కుకింగ్ ఛానల్కి తగ్గట్టే హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి. లేదు మేము ఒకటే హ్యాష్ ట్యాగ్స్ పెడుతుంటాం అనుకుంటే దీనివల్ల షాడో బ్యాక్ పెయిడ్ వ్యూస్ అనేవి మనకి ఫ్రీజ్ అయిపోతాయి. అందుకని ఈ మిస్టేక్ అయితే అసలు చేయొద్దు. హ్యాష్ ట్యాగ్స్ ఏ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ఆ వీడియోకే పెట్టండి. ఇప్పుడు వ్లాగ్ అనుకోండి, డైలీ వ్లాగ్ ఇదని చెప్పేసి దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్. ఇప్పుడు రీల్స్ అనుకోండి, రీల్స్ సాంగ్స్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్, అట్లా దేనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ దానికి పెట్టండి. ఇంకొకటి ఏంటంటే, మంచిగా ఎడిటింగ్, థంబ్నెయిల్స్ వచ్చి ఉండాలి. స్టార్టింగ్ ఇవైతే ఎవ్వరికి రావు, కానీ కొంచెం మినిమం ఎడిటింగ్, మినిమం థంబ్నెయిల్ ఎడిటింగ్ అవి వచ్చుంటే మనం కొంచెం మనకి రీచ్ పోయే ఛాన్స్ ఉంటుంది. మీకు ఒకవేళ వీడియో ఎడిటింగ్ లేదా థంబ్నెయిల్ ఎడిటింగ్ కావాలన్నా మీరు కామెంట్ చేయండి. నేను లాంగ్ వీడియో, నేను నా వీడియోస్ని ఎలా ఎడిట్ చేస్తాను, ఎలా థంబ్నెయిల్ ఎడిట్ చేస్తాను అని చెప్పి నేను ఒక వీడియో చేసి పెడతాను. ఇంకొకటి ఏంటంటే, యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరగట్లా, వ్యూస్ టైం పెరగట్లేదని చెప్పి టెక్ ఛానల్ వాళ్ళకి మనీ పే చేసేస్తుంటారు కొంతమంది. వాళ్ళకి పే చేయని అవసరం లేదు. వాళ్ళ వీడియోస్ ఉంటాయి కదా టెక్ ఛానల్ వాళ్ళవి చూసి మనం ఏమైనా, మనకి ఏదైనా డౌట్ ఉన్నా వాళ్ళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వాళ్ళు మనకి రిప్లై ఇస్తారు. వాళ్ళు వీడియోలో చెప్పినట్టుగానే మనకి మనీ పే చేసినా అదే చెప్తారు. మనకి ఎందుకు మనం మనీ వేస్ట్ చేసుకోవాలి? వాళ్ళని కామెంట్లో అడిగి తెలుసుకోవచ్చు కదా. మనం మనీ ఎందుకు వేస్ట్గా ఖర్చు పెట్టడం? పే చేస్తే మనకి ఏదైతే చెప్తారో ఇంకా వీడియోలో కూడా సేమ్ అదే చెప్తారు. ఇంకా వాళ్ళ వీడియోస్, మనకి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళ వీడియోస్లో చూసుకోవచ్చు. మన ప్రతి డౌట్ క్లియర్ అవుతుంది. మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఇంకొక పెద్ద మిస్టేక్, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అని పడుతుంది. అది ఎప్పుడు పడుతుంది, ఎందుకు పడుతుంది, అది ఎలా రిమూవ్ చేసుకోవాలో నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను.
ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఏంటంటే ఇంకొంచెం మందికి మన వీడియో షేర్ అవుతుంటుంది. ఎవరైనా న్యూగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే, మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అది అయ్యేలా చూసుకుంటాను. ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.